నేత మన అందరి ప్రీతమ నేత శ్రీ క్రిస్టియన్స్లో ఎన్ఎస్ఎన్ రెడ్డి గారి 95వ జయంతి కార్యక్రమం జరుపుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. మాకందరూ చాలా ఆనందంగా ఉంది. మొదటి మేయర్ విశాఖపట్నం ఎవరైతే ఉన్నారంటే ఆయన అడుగుజాట్ల మేము నడిచి ఆయన చేసిన పథకాలు ఏ రకంగా డెవలప్ చేశారో అవన్నీ కూడా మేము ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఏ విశాఖపట్నం ప్రజల్లో ఎవరిని అడిగినా ఆయన చేసిన డెవలప్మెంటే మోడల్గా ఇవాళంతా కూడా నడుస్తుంది విశాఖపట్నం. సో మేమందరం కూడా ఆయన అడుగుజాడలో నడిచి ఆయన ఆత్మశాంతి చేకూరాలని, అలాగే మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమం మరింత చేశారని చెప్పి ఆనందం. ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు విశాఖపట్నం మహేశ్వర రెడ్డి నా పేరు, వేమన సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈ వేమన సంక్షేమ సంఘం తాలూకా వ్యవస్థాపకులు శ్రీ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు విశాఖపట్నం ఫస్ట్ మేయర్గా భారతీయ జనతా పార్టీ సెలెక్ట్ అయ్యి ఆయన చరిత్ర సృష్టించడం కాకుండా విశాఖపట్నం డెవలప్మెంట్లో ఎంతో ఆయన తాలూకా శ్రమ ఉంది. ఈ రోజుకి అది చాలా కనిపిస్తూ ఉంది. ఈ తాలూకా గొప్పతనాలు మనం ఒక రోజులో చెప్పుకునేవి కాదు. సో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వాళ్ళ కుటుంబ సభ్యులు జరిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వర్గీయ శ్రీ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు జనతా పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. జనతా పార్టీకి ముందు జనసంఘంలో పనిచేయడం జరిగింది. ఎమర్జెన్సీ విధించిన తర్వాత 75-76లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి జనతా పార్టీ మళ్ళీ 77లో ఎన్నికలు జరిగితే ఎమ్మెల్యేగా గెలిచి ఆయన విశాఖ 2వ నియోజకవర్గానికి సేవలు అందించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన 80లో భారతీయ జనతా పార్టీ 81లో ఎన్నికలు రాగానే తొలి మేయర్గా ఉత్తర భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ ఉనికిని చాటిన శ్రీ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు అటువంటి మహా వ్యక్తి యొక్క కార్యక్రమాన్ని ఇవాళ నిర్వర్తించుకోవడం జరుగుతుంది. ఆయన అడుగుజాడల్లో అప్పటి నుండి మేము కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని మేము పార్టీకి పనిచేయడం జరుగుతుంది. అలాగే సమాజంలో కొంచెం సేవ చేయడం కూడా జరుగుతుంది. ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి మరి బీజేపీ శ్రేణులు కానీ విశాఖ రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు కానీ ఆయన అభిమానులు అందరూ కూడా విచ్చేయడం జరిగింది. మరి ఆయన చేసిన అనేక కార్యక్రమాలు దాదాపు 40 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రజలందరూ గుర్తుంచుకోవడం మరి చాలా ఆనందదాయకం. మరి అటువంటి నాయకుడు చిన్న స్థాయి కార్యకర్తను కూడా ఉదయమే చేసి పలకరించి వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించిన అటువంటి ప్రజానాయకులు ఈరోజు చాలా అరుదుగా ఉంటున్నాం. మరి ఈరోజు కూడా ఆ కాలం మనుషులందరూ కూడా ఆ నాయకుడిని గుర్తు చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఎన్ఎస్ఎన్ రెడ్డి స్మారక ట్రస్ట్ తరఫున మరి కుటుంబ సభ్యుల తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.